హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ శ్రీలహరి. దీన్ని పునర్నవి ఆకు అంటారండి. దీన్ని ఇది తోటలల్లోనూ చేలల్లోనూ ఉంటుందండి. ఎక్కువ శాతం పొలం గట్ల మీద, మామిడి చెట్ల కింద, అట్లా తోటలలో, తోటల సైడు మిరప మొక్కలలో, అంటే పత్తి మొక్కలు వేసుకుంటాం కదండి. పత్తి వేసినట్లలో అట్లలో మనకి ఇవి అరుదుగా కనిపిస్తుంది. మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న మొదలలో కనిపిస్తుంది. ఇది ఎర్రగా కాండం ఉన్నదాన్ని, అది కాడ ఉంటుంది చూసి, ఎర్రగా కాడ ఉన్నదాన్ని ఎర్ర కల్చర్ అంటారండి. ఇది చూసారండి, ఇదిగోండి ఈ కాడ ఎలా ఉందో ఎర్రగా ఉంది. ఇది ఎరుపుడాల్లో ఉంది కాబట్టి ఇది ఎర్ర కల్చర్ అంటారండి. ఇదిగో చూడండి, మా నాయనమ్మ అండి మాకు చక్కగా దీని గురించి చెప్పేదండి. మా నాయనమ్మ ఎక్కువ వాడాల, మా అమ్మ అని ఎక్కువ పప్పులు వేసండి మా అమ్మ. అదొకటి తెల్ల కల్చర్ కూడా ఇందులోనే ఉందండి. ఇందాక ఎదరదొట్లు చూశానండి నేను. అది దాని కాండం తెల్లగా ఉంటుందండి. తెల్లగా ఉండడం వల్ల దాన్ని తెల్ల కల్చర్ అంటారండి. ఈ విధంగా అసలు దొడ్డు చుట్టూ కూడా చక్కగా మన కొబ్బరి చెట్టుకి పైపులు, డ్రిప్ పైపులు ఉంటే అడ్డం పెట్టారండి. ఏమంట చక్కగా ఈ విధంగా వచ్చిందండి. ఇదంతా చూడండి ఎంత బాగుంది. ఒక్క రవ్వ మాది కాలేనండి. మా ఇల్లు ఒక్క రవ్వ కాలేని ఒక్కళ్ళకి చెప్తే చాలండి. సాయంత్రానికి అసలు ఎమ్మట ఏమీ కనపడదండి మనకి. ఈ తెల్ల కల్చరండి చూసుకోండి అండి. చక్కగా 4 పచ్చిమిరకాయలు వేసుకొని, అంత పట్టెడాకు తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేసి, మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసి, ఇది ఆకు నీళ్లు వడిలిన తర్వాత దీన్ని మగ్గబెట్టి చక్కగా వెల్లిపాయ జీలకర్ర వేసుకొని, కొద్ది చింతపండు వేసి నూరుకుంటూ తస్సదియ్య. అసలు మీకు ఏ కూర పనికి వస్తుంటారు, ఏ కూర పనికి అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తినాలండి. అవకాశం నెయ్యి తినే ఇది ఉంటే కొంచెం నెయ్యి వేసుకుంటే అసలు ఇంకా సూపర్ ఇంకా బాగుంటుందండి. మనకు మాంసం కూర తింటే ఏం రుచి వస్తుంది. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను చాలాసార్లు పప్పులో వేసానండి, పచ్చడి నూరానండి, ఇగురు కూర ఉండానండి, చింతపండు వేసి మెదుపు తాలింపు పెట్టానండి. చాలా రకాలు ఎక్కువ నేను ఇంట్లో ఉంటే మాత్రం చాలా రకాలుగా నేను యూజ్ చేసుకుంటానండి. ఇదిగోండి మా ఇంటి దగ్గర అయితే ఈ రకంగా పునర్నవమి చెట్లు ఈ విధంగా ఉన్నాయండి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.